ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్లు అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందా? మనం ఏమిటో మనకి తెలియదా? వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క? వాడు బటన్ వేలు పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షపాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు అది? ఈ లైకులు డిజలైకులు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం, నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేశారు, ఇదో జబ్బు, ఇది బలహీనత, ఇది మానుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. మనం ఏమిటో మనకి తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదండి, మనకి వారి మీద మనం ఆధారపడక్కర్లేదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది, మనం చూస్తే చాలు. ఆ ఫోటో అందులో పెట్టక్కర్లేదండి, చాలా ప్రమాదం అది. అందులో ఉన్నవాడు ఉన్నావులే పొట్ట చూసుకో అంటాడు ఆవిడ. ఇక అయిపోయింది, ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది, పొట్ట కనపడింది. ఇక్కడ వాడి అనే మాట ఎందుకు వచ్చింది? మనం ఫోటో పెట్టకపోతే అంట కదా. మరి అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి. అంచేది ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి. మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. అందుకని మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి. కాస్త గొంతు పెంచి మనది వద్దో, నీ వయసుకి అది పనికిరాదు, కూర్చో, నెమ్మదిగా మాట్లాడు, ఏంటంటే ఎందుకంత ఆవేశం అని చెప్పాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు, వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యమేం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్నా మనస్సులు కలవడంలా. ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి. జవాబు ఇవ్వవలసే ఇస్తాం, భార్యకి కానీ భర్తగా, లేకపోతే వదిలేస్తాం. ఆ విషయాన్ని వదిలేయి, నువ్వు అనుకో మంచిదే, నీకే తెలుస్తుంది, వదిలేయి. రెండో రోజు వాళ్ళే తెలుసుకుంటారు, అయ్యో పొరపాటు చేశామని. మనం ఏదో ఆవేశంలో అని, వారి ఏదో ఆవేశంలో అని పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఎందుకంటే మనం తెలుగు మీడియం, వారు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. మనం తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు, కొంచెం అడ్వాన్స్ కదా. మరి అది జరగకుండా ఉండాలంటే ఆచితూచి మాట్లాడడం ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ కోపం రాకుండా ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంత ఆవేశం, ఎందుకంత తొందర? ఇదేనా ఉపన్యాసం పోనీ 2 గంటల్లో ముగియాలి, 2 పద్యాలు చెప్పాలని మాకు ఒక టార్గెట్ అంటారు, ఓ లక్ష్యం ఉంది, మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మేము కొంచెం తొందరగా చెప్పచ్చు. మీ అందరికీ అవసరమేం లేదు కదండి. ఆ ఓర్మే సంసారాలు నిలబడుతుంది. ఓర్మే చదువుని విద్యార్థిని సంస్కారవంతులను చేస్తుంది.